హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్ జోధ్పూర్లో ఉన్నాం కదండి. ప్రీవియస్ వీడియోలో మహారాన్గఢ్ ఫోర్ట్ కవర్ చేసాం. ఇప్పుడు జోధ్పూర్ సిటీ సెంటర్ నుండి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మండోర్ సిటీలో మెయిన్ ప్లేస్ అయినటువంటి మండోర్ గార్డెన్ విజిట్ చేసామండి. గార్డెన్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల అంతా కవర్ చేయడానికి టాయ్ ట్రైన్స్ ఉంటాయి. ఒక్కరికి టికెట్ 50 రూపీస్. మనల్ని లోపల ఒక లేజర్ లైట్ షో జరిగే ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తారు టాయ్ ట్రైన్లో. రిటర్న్ కూడా అక్కడ నుంచే మళ్ళీ పిక్ చేసుకొని ఎగ్జిట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఇది గార్డెనే, లోపల మాత్రం టెంపుల్స్, ఎత్తైన రాతి భవనాలు ఉన్నాయి. అలాగే జోధ్పూర్ని పరిపాలించిన రాజుల సమాధులు కూడా ఉన్నాయి. దీని లోపల ఉన్న ఇంకో అట్రాక్షన్ ఏంటంటే రావణాసురుడి ఆలయం. ఈ మండోర్ అనే ప్లేస్ని ఇక్కడ స్థానిక ప్రజలు రావణుడి భార్య అయిన మండోదరి పుట్టిన స్థలంగా భావిస్తారు. టాయ్ ట్రైన్లో లోపల అంతా తిరుగుతూ ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న ఫౌంటైన్స్ని చూస్తూ చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. గార్డెన్ లోపల జరిగే లేజర్ షో ఒక స్పెషల్ అట్రాక్షన్. జోధ్పూర్ రాజుల వంశ చరిత్రను అక్కడ గార్డెన్లో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్ గోడల పైన లైట్స్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా నచ్చింది మాకు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది షో. ఈ గార్డెన్ విజిట్ చేస్తే షో మటుకు అస్సలు మిస్ కాకండి. पंद्रहवीं शताब्दी वो अहम समय था जब भविष्य को नया स्वरूप देने वाली शक्तियों का उदय हो रहा था। मध्य एशिया में बाबर का जन्म हुआ और गांगौर कुल गौरव राव जोधा जी ने मेहरानगढ़ दुर्ग की नींव डालकर जोधपुर नगर की स्थापना की। 1459 ईस्वी में बना मेहरानगढ़ उत्तर भारत की राजनीतिक सरगर्मियों का साक्षी भी रहा और केंद्र भी। जोधपुर के आकाश में राठौर राजवंश का तेजवान सूर्य दमका रखा गया है, ठीक वैसे ही जैसे मैंने अपने जीर्ण अवशेषों में अनेकों तुर्क आवासे थे। जफर खां का हाकिम ऐबक खां मंडौर दुर्ग का किलेदार था, जो आए दिन अपनी क्रूरता का प्रदर्शन करता रहता था। पीड़ित जिनके आशीर्वाद से वीर विजय हुए थे। मंडौर विजय के बाद भी इंदा और सामरिक सूझबूझ का परिचय देते हुए जोधपुर का इतिहास प्रेरणादायक वीर गाथाओं से भरा हुआ है। त्याग और देशभक्ति के कीर्तिमान स्थापित करके इतिहास में अमर हो जाने वाले वीरों ने जोधपुर का सर सदा ऊंचा रखा है। आजादी के पश्चात यहाँ कई विकास कार्य करवाए। ఇంకా కొంచెం ముందు రావాల్సింది అనిపించింది. మీరు మాత్రం విజిట్ చేస్తే మటు కంపల్సరీ ఈవినింగ్ 5 కల్లా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అలా అయితే వెలుతురులో అంతా విజిట్ చేసేసి చీకటి పడ్డాక లేజర్ షో చూసి రావచ్చు. హైలీ రికమెండెడ్ ప్లేస్ అండి, అది కూడా సిటీకి దగ్గరలో. బయటకి వచ్చేసామండి. ట్రాఫిక్లో తిప్పలు పడుతూ ఎలాగో హోటల్కి రీచ్ అయిపోయాము. హోటల్ బలం సూపర్గా ఉంది, చూడగానే హ్యాపీగా అనిపించింది. ఆన్లైన్లో బుక్ చేసిన హోటల్స్ కదండి,
చూసేదాకా తెలీదు. నిజంగానే వెబ్‌సైట్‌లో చూపించినట్టుగానే ఉన్నాయో లేదో అని. ఈ హోటల్ మాత్రం సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్. ఈ రూమ్ మాకు 3500 పడిందనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. నైట్ ఫుల్‌గా నిద్రపోయి మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళిపోయాము. మన సౌత్ ఇండియన్ ఐటెమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇడ్లీ, దోస లాంటివి. బావుంది బ్రేక్‌ఫాస్ట్. మంచి మంచి హోటల్స్ చెక్‌ఔట్ చేయాలంటేనే బాధనిపిస్తుంది. కానీ తప్పదు కదా! ఒక్క నైటే స్టే చేసింది. నెక్స్ట్ లగేజ్ కార్‌లో పెట్టేసి జోధ్‌పూర్‌లోనే ఫేమస్ అయిన ఉమేద్ భవన్ ప్యాలెస్‌కి వెళ్ళాం. ఎంట్రీ టికెట్ 60 రూపీస్. ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఒకటంట. ఈ ప్యాలెస్‌లో కొంత భాగం తాజ్ హోటల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీన్ని గత్ సింగ్ అనే అతను తన తాత ఉమైద్ సింగ్ పేరు మీద నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో 347 రూమ్స్ ఉన్నాయి. ఇది ఒకప్పటి జోధ్‌పూర్ రాజకుటుంబ ప్రధాన నివాసం. ప్యాలెస్‌లో కొంత భాగం మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియం లోపల వాళ్ళు వాడిన రకరకాల వస్తువుల ప్రదర్శన ఉంది. ఈ మ్యూజియం మొత్తం తిరిగి చూస్తుంటే అప్పటి రాజుల లైఫ్ ఎంత రాయల్‌గా ఉంది గదా అనిపిచ్చింది. ఒక్కొక్క వస్తువు ఎంతో గ్రాండియర్‌గా, విలాసవంతంగా ఉన్నాయంటే మనకి వాళ్ళ గొప్ప జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పటి వాళ్ళ లైఫ్‌ని మనకి కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. పెయింటింగ్స్, వాచ్ కలెక్షన్స్, వాళ్ళ ట్రోఫీస్, వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి. దీని కన్‌స్ట్రక్షన్ మొత్తం ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయింది 1943లో. ఈ ప్యాలెస్‌లో ఉన్న తాజ్ హోటల్‌ని తాజ్ ఉమైద్ భవన్ ప్యాలెస్, జోధ్‌పూర్ అని పిలుస్తారు. 2018లో బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా మ్యారేజ్ ఇక్కడే జరిగిందంట. మ్యూజియం ముందున్న గార్డెన్‌లో అప్పటి రాజులు వాడినటువంటి క్లాసిక్ కార్స్ కలెక్షన్ ఉంది. గార్డెన్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. పిక్స్ తీసుకోవాలంటే మాత్రం సూపర్ సూపర్ లొకేషన్. నెక్స్ట్ అక్కడ నుండి తుర్జీకి జల్రా అనే ప్లేస్‌కి వచ్చాము. ఇది ఒకప్పటి మెట్ల బావి. చూడ్డానికి బావుంది. చాలా మూవీస్‌లో కూడా ఉంటుందంట ఈ బావి.
నెక్స్ట్ ఘంటాఘర్కి వెళ్ళాం. మార్కెట్ మధ్యలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గడియారం ఆకర్షణీయంగా ఉంది. షాపింగ్ కూడా ఇక్కడే నచ్చింది మాకు. జైపూర్ కంటే జోధ్పూరే షాపింగ్కి బాగున్నట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి పుష్కర్కి స్టార్ట్ అయిపోయాం. రాబోయే వీడియోలో బ్రహ్మదేవుని ఆలయం ఉన్న పుష్కర్ని కవర్ చేయబోతున్నాము. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.